నీ కాల్ ముందు నుంచి ఇక్కడ ఉన్నాను, ఇరుక్కుపోయిన ఇక్కడ. నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను చూడు, నా తప్పు. చూడు, నన్ను కొబ్బరికాయలు కొనమను. ఎక్కడ కొనమంటావా? నీ అంక అవును, మా ఊడు ఏం చేస్తున్నాడు? ఆఫీస్లో ఉంటాడేమో. మన లడ్డు దగ్గర. హలో చిన్న, ఏంట్రా అలా గుసగుసగుసగా మాట్లాడుతున్నావు? ఆఫీస్లో ఉన్నావా? చెప్పైతే. ఆఫీస్లో ఉంది నువ్వు కాదని నేను కాదా? నేను బాగానే మాట్లాడచ్చా? సర్లే, సంతోషించాలి. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. సరే కానీ నువ్వు ఆఫీస్ నుంచి కాలు బయటకు ఎట్టగానే నాకు ఫోన్ చేయి. ఎందుకో నేను చెప్తాను. చెప్పాలా? సరే, రేపు వినాయక చవితి కదా, వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళవలసిన సామాన్లు ఏమేంటో నేను చెప్తానమాట. ఏంటి మీకు అలాంటివి ఉండవా? మీరు ఏమైనా ఎక్కడైనా బయట ఉంటున్నారేంటి? ఉన్నది భారతదేశంలోనే కదా. మరే వినాయకుడు పూజ చేయడానికే. రేపు ఉదయాన్నే లేవాలి, తలస్నానం చెయ్యాలి మొత్తం. అయినా ఇవన్నీ ఇప్పుడు కాదులే, నువ్వు ఆఫీస్ నుంచి బయట అడుగు పెట్టగానే నాకు కాల్ చేయి, ఓకేనా? కాల్ చేయలేదు ఇంకో కాల్ ఎరగొడతాను, సరేనా? ఫోన్ చేయి. చెప్పాలండి, బయట ఉన్న పిల్లలకి వదిలేయకూడదు. పూజలు, మన సాంప్రదాయాలు, మన పద్ధతులు అన్నీ నేర్పించాలి. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా. అలాగైతేనే రేపు పొద్దున వాళ్ళకి వాళ్ళ కుటుంబాలతో చక్కగా చేసుకుంటారు. లేకపోతేనా? ఫోన్ వచ్చింది అన్నాడు. చిన్న, వచ్చావు బయటికి? వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు, అరటిపళ్ళు. రేపు వినాయక చవితిరా. రేపు వినాయక చవితి. మన తెలుగు పండుగల్లో మొదట వచ్చేది వినాయకుడు మాట. వినాయకుడికి పూజ చేసిన తర్వాత మిగతా పండుగలన్నీ నడుస్తాయి అన్నమాట. వినాయకుడి పూజ ఎంత బాగా చేస్తే అంత మంచిదమ్మా. చదువుకున్న పిల్లలకు కానీ, ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ, కొత్తగా అందరూ అన్ని వర్గాల వారు కూడా మొదటగా చేసుకునే పండగ మన వినాయక చవితి అన్నమాట. అలాంటి పండగ రోజు మీరు ఎక్కడున్నా సరే చక్కగా చేయాల్సింది. అందుకే నేను ఎలా చేయాలో చెప్తాను, సరేనా? కొబ్బరికాయలు, అరటిపళ్ళు. ఏంటి ఆర్డర్ ఎట్టవా? తొక్క తీసేస్తాను. వెళ్ళి కొను. దేవుడి కోసం కష్టపడి కొనాలి, ఆర్డర్ పెట్టకూడదు. కొబ్బరికాయ, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ. తర్వాత ఏమో ప్రసాదం పట్టుకొని వెళ్ళు, ఏ లడ్డు ఏదో ఒకటి. అలాగే మోతిచూరు లడ్డు పట్టుకెళ్ళు. అలాగే ఇంకేంటంటే మీరు అక్కడ ఏదైనా ప్రసాదం చేయడానికి పాలు ప్యాకెట్ ఒకటి పట్టుకెళ్ళు, సేమియా పట్టుకెళ్ళు. అలాగే ఇంకేంటంటే వినాయకుడిని మంచిది, ఈకో ఫ్రెండ్లీ ఏంటి మట్టిదే కొను. ఇవన్నీ పట్టుకొని వెళ్ళి ఇంట్లో పెట్టి ఒక పక్కన పెట్టిన తర్వాత ఇల్లంతా తడిగుడ్డ తుడిచేసి తడిగుడ్డ పెట్టే ఇప్పుడే. మళ్ళీ రేపు ఉదయం లేట్ అవుతుంది అన్నారు. రేపు ఉదయం 6 గంటలు వేసి తలస్నానం చేసి చక్కగా ఉతికిన బట్టలు వేసుకోవాలి. అంతే తప్ప అలా టీషర్ట్ ఇవి కాదు, ట్రెడిషనల్ బట్టలు వేసుకోవాలి. ఉతికిన బట్టలు వేసుకొని చక్కగా వినాయకుడిని పెట్టి పసుపు కుంకుమ అన్నీ పెట్టి ఇవన్నీ పువ్వులు అన్నీ దగ్గర పెట్టి వినాయకుడికి ఆగరత్తులు, తర్వాత కొబ్బరికాయది కొట్టి దండం పెట్టుకొని సేమి అలా చేయాలో అప్పుడు చెప్తానులే. అవన్నీ పెట్టి రేపు నీసి ముట్టుకున్నావు అనుకో, తొక్క తీసేస్తాను రా. నీసి కానీ గీసి కానీ ఏమీ లేదు. రేపంతా కూడా ఓన్లీ వెజ్ మాత్రమే. ఉపవాసం ఉంటే ఇంకా మంచిది, ఉపవాసం చేసుకో. రేపు ఉదయం ఉండలేవా? సర్లే తినలే ఏదో ఒకటి. కానీ నీసి మర్చిపోయి తిన్నానని అన్నావా నీకు అయిపోద్దిరా. రేపు వినాయకుడి పూజ చక్కగా సంతోషంగా హ్యాపీగా మనస్ఫూర్తిగా చెయ్యు, అర్థమైందా? రేపు 6 గంటలు లెగాలి. నాకేమైనా గుర్తొచ్చినప్పుడల్లా చెప్తాను, చూసుకో, సరేనా? అలాగే. ఏంటి ఒక్కడనే ఉన్నా, నాకెందుకమ్మా, నేను చేసి అలా. సరే రా, రోజు తినకరా, నేను ఇక్కడ తినేస్తాను భోజనం, నువ్వు అక్కడ తినక ఇంకా. ఎందుకు? నేను తినేస్తున్నాను కదా, నువ్వెందుకు తినడం ఇంకా అక్కడ? జోకులు వేస్తున్నానా? నువ్వు వేసిన జోక్ కన్నానా? ఒక్కడవే ఉన్నా, ఇద్దరున్నా, 10 మంది ఉన్నా సరే పండగే. అది ఆంధ్రాలో ఉన్న, బెంగళూరులో ఉన్న, చెన్నైలో ఉన్నా సరే పండగే. అర్థమైందా? మన సాంప్రదాయాలు మన వాటిని కూడా పాటించాలి ఎక్కడున్నా సరే. ఎక్కడో దూరంగా లేవు కదా, పక్కనే కదా ఉన్నావు. నేను చెప్తాను ఫోన్లో ఏం చేయాలో చెయ్యు, అర్థమైందా? రేపు ఇవన్నీ చేసి నాకు వీడియో కాల్ చెయ్యు. ఏమైనా తక్కువైతే నాకు తొక్క తీసేస్తాను అనమాట. అందుకు సరే నేను ఉంటానైతే, బాయ్. ఇంకేమైనా గుర్తొస్తే ఫోన్ చేస్తాను నేను. ఇటు ఎత్తవా నువ్వు? ఎత్తకపోతే నేను వచ్చేస్తాను, తెలుసు కదా నీకు. అమ్మ మజాక. ఎత్తడట ఫోను. అవునండి, తినేయాలి మరి. మనం పిల్లల్ని వదిలేయకూడదండి. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో, ఏం చెయ్యాలో అన్నీ చెప్తూ ఉండాలి. అలాగైతేనే కదా రేపొద్దున వాళ్ళు నేర్చుకుంటారు. మనకు మన అమ్మలు నేర్పించబట్టే కదా మనం ఇప్పుడు ఎలాగున్నాం. అలాగే మనం నేర్పిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు వాళ్ళ కుటుంబాలతో. అంతేనా? మీరు కూడా ఎక్కడున్నా సరే మీ పిల్లల్ని వదలొద్దండో. అది ఏదైనా సరే గుర్తు చేసి చేయించండి దగ్గరుండి, ఓకేనా? సరే చిన్న, అలాగే మరి. సరేనా? ఎక్కడున్నావు? ఎంతసేపు ఉన్నావు? నీ కాల్ ముందు నుంచి ఇక్కడ ఉన్నాను, ఇరుక్కుపోయిన ఇక్కడ. చెప్పు. కాదమ్మా,
ఇప్పుడు ఇక్కడ నీ దగ్గరలో ఉన్న మమ్మల్ని ఎలాగో బతకనవ్వు, పండగలు పూజలు అది అమ్మో. నేను పూజల కోసం ఏమట్లే, నీ గురించి అంటున్నాను. దండం కూడా ప్రశాంతంగా పెట్టుకునేవు. అలాంటిది మాకెలా తప్పదు. ఇప్పుడు అక్కడ ఎక్కడో దూరంగా నన్ను ఎందుకమ్మా అంత ఇబ్బంది పెట్టేస్తావు? ఇక్కడైతే చెప్పడానికి నేను ఉన్నాను, అక్కడ ఎవరున్నారు, అందుకే ఫోన్ చేసి చెప్తున్నాను అన్నీ నేను. రేపు పొద్దున మీకు అన్నీ తెలియాలి కదా. అమ్మ ఒకటి నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను చూడు, నా తప్పు చూడు, నాది తప్పు. అమ్మమ్మ ఒక డౌట్ అమ్మ, ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ వెనక్కి. ఇప్పుడు వినాయక చవితికి నన్ను కొబ్బరికాయలు కొనమన్నా లేదా? నిన్నే కదా అన్నీ కూడా చెప్పాను. పాపం. మరి ఇప్పుడు కొంచెం డిస్టెన్స్, నువ్వు అంత దగ్గరగా ఉండక నన్ను డౌట్లు లేదు. ఇప్పుడు మరి ఇప్పుడు దసరాకి మేకను కొనమంటావా? నీ అంకమ్మ చెప్తాను. చూడండి నేను మటన్ తిని నాకు చికెన్ ఉండు. చూడండి ఎంత ఎటకారమో. పండగల గురించి మన పద్ధతుల గురించి చెప్తే వీళ్ళకి ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుందని మనం మానేస్తాం ఏంటండి. ఈవిడ తెక్క కుదరాలనుకోండి, ఈవిడికి వీళ్ళ డాడీకి కలిపి శుభ్రంగానైనా ఇల్లంతా రేపు క్లీన్ చేయించేస్తానండి. ఎలాగ దసరా వస్తుంది కదా, తెక్క కుదురుతుంది అనమాట.